శ్రీ మహాగణాధిపతయే నమః. డిసెంబర్ 29వ తేదీ ఆదివారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 29వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు చక్కగా అన్ని విధాలుగా కూడా అదృష్టం అయితే కలిసి వస్తుందండి. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో చక్కగా మీరు సమతుల్యతను పాటించి ప్రతి విషయాన్ని కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంటే ప్రతి విషయాన్ని కూడా చక్కగా సర్దుబాటు చేసుకునే మనస్తత్వంతో ఉండగలుగుతారండి. అంటే ఏ పనినైనా కూడా ఎలాంటి సమస్య లేకుండా చక్కగా దాన్ని బ్యాలెన్స్ చేసుకునే విధంగా మీ ఆలోచనలు ఉండటం, అన్ని పనులను కూడా చక్కగా ముందుకు తీసుకువెళ్ళటం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుంది. ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో చక్కటి చురుకుగా ప్రవర్తించే విధానం మీ దగ్గర ఉంటుంది. అంటే ఉత్సాహం ఉంటుంది, చురుకుదనం కూడా ఉంటుంది. ఆ విధంగా మీ ఆలోచనలు అయితే ఉండటం జరుగుతుందండి. అన్ని విధాలుగా కూడా అదృష్టం అయితే మీకు కలిసి వస్తుంది. మీరు ఏం చేస్తున్నారో వాటన్నిటిలో కూడా మీరే ముందుగా ఉండే విధంగా ఉంటుంది. అంటే మీకంటే ముందుగా ఎవరూ లేకుండా ప్రతి విషయంలోనూ కూడా విజయం మీదే అన్నట్టుగా ఉంటుందండి. అది కూడా మానసికంగా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మీరు గతంలో ఏదైతే పెట్టుబడులను పెట్టి లావాదేవీలతో ఇబ్బంది పడ్డారో వాటన్నిటినీ కూడా అందుకునే సమయం మీకు ఈరోజు ఉంటుంది. అంటే ఏదైనా పెట్టుబడులు పెట్టేసి వదిలేసినవి కానీ, లేకపోతే ఎక్కడైనా డబ్బులు రూపంగా మీకు రావాల్సినవి కానీ వాటిని చేతికి దక్కించుకునే అవకాశం అయితే ఈరోజు మీకు ఉంటుందండి. అయితే ఇది అందరి విషయంలోనూ మనం చెప్పలేమండి. కొంతమందికి జరగవచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. ఆ విధంగా జరగట్లేదని అందరికీ జరగదు అని మాత్రం చెప్పలేము. ఇదైతే అందరికి కొన్ని మనం గోచార రీత్యా చెప్తున్నాం కాబట్టి ఒకసారి ఎవరికైనా జరగట్లేదు అని ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మీ గ్రహచార పరిస్థితులను కూడా ఒకసారి చూపించుకోండి. దానివల్ల కూడా ఫలితం అనేది ఉంటుంది. అన్ని విషయాలలో కలిసి రావటం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ప్రతి మాట కూడా చాలా చురుకుగా మాట్లాడగలుగుతారు, తెలివిగా ఆలోచించగలుగుతారు. అంతేకాకుండా అందరినీ మెప్పించే విధంగా మీ యొక్క పనితీరు కానీ, మీ యొక్క మాట తీరు కానీ ఉండటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. అయితే చిరుపాటి అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్టయితే అటువంటి వాటి విషయంలో మాత్రం జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుందండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు కుటుంబ బాధ్యతలు ఏవైతే మీ పట్ల ఉన్నాయో వాటన్నిటినీ కూడా చక్కగా మీరు నిర్వర్తించుకుంటూ వెళ్ళగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కాసింత సమయాన్ని కూడా ఈరోజు మీరు గడపగలుగుతారండి. మానసికంగా అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మీరు చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం కానీ, మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని గడపడం కానీ, ఇటువంటి పనులను కూడా ఈరోజు చేయగలుగుతారు. అవి కూడా మీకు ప్రశాంతమైన వాతావరణాన్ని అయితే మీ చుట్టూ ఏర్పరచబోతున్నాయి. ఆ విధంగా కూడా మీరు సంతోషాన్ని అయితే పొందగలుగుతారండి. ఇక అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. ముఖ్యంగా దైవానుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుందండి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా దైవానుగ్రహం ఉండటం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ముఖ్యంగా మీ యొక్క మనసు విధానం బట్టి, అంటే ఇతరులను బాధ పెట్టకూడదు, అన్ని పనులు కూడా చక్కగా చేసుకువెళ్ళాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అదేవిధంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వెళ్ళాలి అని మీ ఆలోచన, మీ మనస్తత్వం ఏదైతే ఉందో అదే మీ విజయ రహస్యంగా ఉంటుందండి. చక్కగా మీరు అందరి మన్ననలను, అందరి ప్రశంసలను పొందుతూ అందరినీ మెప్పించుకుంటూ మీరు ముందుకు వెళ్తారు. అదే విధంగా విజయాలన్నీ కూడా మీ సొంతం అవుతాయి. అన్ని విధాలుగా కలిసి వస్తుందండి. అయితే పని భారం కూడా ఈరోజు కాస్తంత తక్కువగానే ఉంటుంది. ఎటువంటి ఒత్తిడి లేకుండా రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారు. అది కూడా మీకు చక్కటి సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కుటుంబ సభ్యుల కోసం నూతన వస్త్రాలను కానీ, వస్తువులను కానీ కొనుగోలు చేయడం ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళటం కానీ, లేదా విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం కానీ ఇట్లాంటివి కూడా మీకు ఈరోజు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది. మానసికంగా కాసింత ప్రశాంతమైన వాతావరణంలో మీ రోజునైతే ఎంతో శుభప్రదంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారు, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత చురుగ్గా ప్రవర్తించగలుగుతారు. తెలివితేటలతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం పరీక్షలు కానీ, లేదా పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో వాటన్నిటిలో కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని మీరు సంపాదించుకోగలుగుతారండి.
అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారో ఉద్యోగస్తుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. ముందుగా మీరు ఏదైతే బాధ్యతలను నిర్వర్తిస్తున్నారో వాటన్నిటిని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఒత్తిడి లేకుండా సకాలంలో వాటన్నిటిని సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. మీ ఉన్నత అధికారుల నుంచి చక్కటి గుర్తింపును, ప్రశంసను పొందగలుగుతారండి. సహ ఉద్యోగులతో చక్కగా, సంతోషంగా, స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు వేతనంతో గౌరవప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నింటిలో కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారు. ప్రథమ స్థానాన్ని పొందగలుగుతారు. చక్కటి ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి. మార్కెటింగ్ మెలకువలతో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. మీ పెట్టుబడి తాలూకా లావాదేవీలను కూడా మీరు చక్కగా చక్కబెట్టుకోగలుగుతారు. గతంలో ఏదైతే పెట్టుబడులు పెట్టి వాటి తాలూకా లాభాలను పొందలేకపోయారో, వాటి తాలూకా లావాదేవీలను జరపలేకపోయారో అటువంటి వాటిని కూడా ఈరోజు చక్కబెట్టుకోగలుగుతారండి. మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపారం చేసేవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళుతుంది. వ్యాపారంలో మీరు ఒక చక్కటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. వ్యాపార ఉన్నతికై మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. లాభాల బాటలో వ్యాపారాన్ని నడిపించగలుగుతారండి. అంతేకాకుండా వ్యాపార విస్తరణ కోసం మీ భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు కూడా జరపగలుగుతారు. చక్కగా సంతోషంగా వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ రోజునైతే ఎంతో శుభప్రదంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు చిరు వ్యాపారాలు చేసేవారు, చిన్న వ్యాపారస్తులు ఉన్నారో అటువంటి వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్న వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా చక్కగా వ్యాపారం అయితే ముందుకు వెళ్తుందండి. అయితే వ్యాపారంలో మాత్రం కొంచెం పోటీ అనేది ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ మీకు అదంతా రోజువారీ అలవాటు కిందే ఉంటుంది. మీరు ఏమాత్రం పట్టించుకోకుండా, ఏమాత్రం లక్ష్య పెట్టకుండా మీ వ్యాపారాన్ని చక్కగా లాభాల బాటలో ముందుకు నడిపించుకోగలుగుతారు. అంతేకాకుండా మీరు కూడా ఇతరులకు వ్యాపారంలో పోటీ ఇచ్చే విధంగా మీ ఆలోచనలు కానీ, మీ ప్రణాళికలు కానీ అదే విధంగా ఉండి ముందుకు వెళ్ళి లాభాలతో చక్కగా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులలో కాసింత పనిభారం లేకుండా, చక్కగా ఒత్తిడి లేకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి కానీ, మీ స్నేహితుల నుంచి కానీ మీకు అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విధాలుగా కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, అన్ని విషయాలలో మీకు సలహాలను ఇవ్వటం మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కాసింత విరామ సమయాన్ని కూడా గడుపుకోగలుగుతారు. మీకు తగినంత విధంగా మీ మనసుకు నచ్చే విధంగా కాసింత సమయాన్ని కూడా గడపగలుగుతారండి. చక్కగా పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ కార్యాలయంలో మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపుగా గౌరవప్రదమైన స్థానంలో వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో మీరు పోటీనిచ్చే విధంగా మీ ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారు మీకు అన్ని విధాలుగా కూడా వ్యాపారంలో చక్కగా వారి యొక్క సలహాలను ఇవ్వటం, వారి యొక్క సంప్రదింపులు జరపడం మీకు మరింతగా ఉత్సాహాన్ని ఇచ్చి మరింతగా వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. సంతోషంగా మీరు రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింత బలపడుతుంది. చక్కగా మీరు ఏ పని చేస్తున్నా కూడా మీ జీవిత భాగస్వామి నుంచి వారి యొక్క ప్రోత్సాహం కానీ వారి సలహాలు కానీ మీకు లభిస్తాయి. వారి ఇచ్చే స్ఫూర్తితో మరింత సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే, రోజును ఎంతో సంతోషంగా ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్తుంది. మీ ప్రేమ వ్యవహారంలో మీరు కొత్తగా ఏదైనా అంటే నిర్ణయాలు తీసుకోవడం, మీరు వివాహానికి సంబంధించిన నిర్ణయాలను కానీ లేకపోతే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలను కానీ ఇట్లాంటివి తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. ప్రతి విషయాన్ని కూడా మీరు సమతుల్యంగా ఆలోచించగలుగుతారు. ప్రతి పనిని కూడా ప్రజా శ్రేయస్సు కోసం అందరి మేలు కోసం కోరే విధంగా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. 10 మందిలోనూ కూడా చక్కటి గుర్తింపును పొందగలుగుతారు. మీకంటూ అందరి మనసులోనూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్థిర చరాస్తులతో ఇబ్బంది పడుతున్న వారికి మీకు అనుకూలమైన మార్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు జరగటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మీరు ఆస్తులు కొనుగోలు చేయాలని ముందుకు వెళ్ళటం కానీ ఇట్లాంటివి ఏవైనా మీకు అనుకూలమైన మార్పులు జరగటం మీకు మరింత సంతోషాన్ని కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం అన్ని విధాలుగా అనుకూలంగా యోగదాయకంగా ఉంటుంది. మీరు కోరుకున్న ప్రతి పనిని కూడా ఎంతో చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు, పూర్తి చేయగలుగుతారు. వాటి తాలూకా లావాదేవీలను కూడా జరిపి సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. అయితే ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న నిరుపేదలైన పేదవారికి ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ మీ స్తోమతకు తగ్గట్టుగా ఆహారాన్ని, నీటిని పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.